తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లగాడికి కూడా తెలుసు. తెలంగాణలో పూర్తి స్థాయిలో ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్ ఇట్లా ట్యాక్స్ల పేరుతో రకరకాలుగా కూడా జరిగిన ప్రతి ఎపిసోడ్ను కూడా మనం చూసాం. అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో భాగంగా కొన్ని వాస్తవాలు అంటే విస్తుపోయే నిజాలను కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, దానికి ట్యాగ్ లైన్ వచ్చి మార్పు. మార్పు అంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జీవితాలను వాళ్ళు అభివృద్ధి పదంలో నడపడం కోసం పెట్టిన ఆ టైటిలే మార్పు. మరి ఆ టైటిల్ మార్పు దేనికోసము అంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మార్పు అంటే పూర్తి స్థాయిలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించడం, భూమి లేని వారికి భూమి ఇప్పించడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, దాంతో పాటుగా ఆర్థిక స్తోమత లేని వారికి అనేక పథకాల కింద వాళ్ళని లబ్ధి చేకూర్చి వారికి భరోసా కల్పించి వాళ్ళ యొక్క జీవిత గమ్యానికి సంబంధించి ఏదైనా ఇతరత్ర లోన్లు ఇప్పించే ప్రయత్నం చేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మహమ్మారి వైరస్ మారిపోయింది. దాని పేరు ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్. అంటే అన్అఫీషియల్గా వసూళ్లు చేస్తున్న వసూళ్ల పరం ఈరోజు మరో వసూళ్లకు సంబంధించి బయటపడ్డది. నెంబర్ 2 నోరుమూత. ఒకప్పుడు ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేత, పోటీ వస్తున్నాడని అనగదొక్కిన ముఖ్య నేత, కేంద్ర ఏజెన్సీల వరుస దాడులతో తలొక్కిన పరపతి, నిన్న మొన్నటిదాకా ఇతర శాఖలలోనూ వేలు, ఇప్పుడు తన శాఖకే పరిమితమై గప్చుప్, సొంత పార్టీ నాయకుల నుంచే 30% ఆరోపణలు, భూముల వ్యవహారంపై కోర్టులలో కేసులు, శాఖలు మార్చాలని అధిష్టానానికి ఎమ్మెల్యేల ఫిర్యాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏం జరుగుతుంది? నేనే నెంబర్ 2 రేవంత్ రెడ్డి నెంబర్ 1 అయితే నేను నెంబర్ 2, నేనే నెంబర్ 2 అంటూ రకరకాలుగా ఏంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం పాటు దాంతోపాటు నా చుట్టూ ఎమ్మెల్యేలు ఉన్నారు, నాకు బలగం ఉన్నది, బలం ఉన్నది, ఆర్థికంగా బలం ఉన్నది, దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల బలం ఉన్నది, నేను ఏమైనా చేయగలుగుతా అంటూ విర్రవీగిన నేతకు కర్రగాల్చి వాత వెచ్చిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గుణం, రేవంత్ రెడ్డి యొక్క వ్యూహం చాలా బలంగా ఉంటుంది. అందుకే నేను చాలా సందర్భాలలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇక్కడ విషయం ఏంటంటే నెంబర్ 2 అని మొత్తుకున్నాడు కదా. ఈరోజు ఆ నెంబర్ 2 అనేట ఆయనకు పూర్తి స్థాయిలో కేంద్ర ఏజెన్సీలకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా వాళ్ళ మీద ఉసిగొలిపిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు ఆయనకు ఉన్న పరపతి, ఉంచుకున్న పరపతి, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయి అనే పరిస్థితి రావడంతో ఇక ఏమీ చేయలేక తన శాఖకే పరిమితం అయిపోయింది. అసలు ఏం జరిగింది అంటే చూద్దాం. గుంపులో ఉన్న ఒక వ్యక్తి తానే సమర్థుడనని నిరూపించుకునేందుకు 2 మార్గాలు ఉంటాయి. అయితే నేరుగా అందరితో పోటీ పడి తన సామర్థ్యాన్ని ప్రదర్శించి నిరూపించుకోవడం, లేదంటే తనకు పోటీ అనుకునే వారిని పరోక్షంగా దెబ్బకొట్టేవారు అసమర్థులని చూపడం. ప్రస్తుత అధికార పార్టీలో ఇలా 2వ రకం పారే నడుస్తుంది. అంటే ఏం జరుగుతుంది అంటే తనకు పోటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇండైరెక్ట్గా వేరే రకాలుగా కూడా దెబ్బగొట్టి పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ పరపతిని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నది. ఇక ఏంది, పాలనాపరంగా ముఖ్య నేత విఫలమయ్యారని ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు అర్థమై ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నట్ల ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితిని ఏడాది ముందే ఊహించిన ముఖ్య నేత తనకు పోటీ అని భావించిన నేతలను రాజకీయ ఉచ్చులలో పడేసి వారిపై అవినీతి, అసమర్థ ముద్రలు వేయించడంలో సఫలమైనట్టుగా చర్చ కొనసాగుతుంది. ముఖ్య నేత తమకు ప్రాధాన్యం ఇచ్చినట్టే ఇచ్చి నిండా ముంచారని, తమ వేలుతో తమకన్నే పొడిపించారని సదరు మంత్రులు కూడా వాపోయారు. ఇలా సదరు ముఖ్యనేత రాజకీయ కుట్రలకు బలైన కాంగ్రెస్ ముఖ్య నేతలకు సంబంధించి వరుస కథనాలు కూడా వెలువడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితులలో ఏముంటుంది అంటే చాలా వరకు కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తున్నాయి. వాటన్నింటినీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకప్పుడు ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేత, పోటీ వస్తున్నాడని అనగదొక్కిన ముఖ్య నేత, కేంద్ర ఏజెన్సీల వరుస దాడులతో తగ్గిన పరపతి, సొంత పార్టీ నేతల నుంచే 30% ఆరోపణలు, భూముల వ్యవహారాల మీద వచ్చింది. అసలు ఏం జరిగింది అనేది నేను చెప్తాను. ఇక్కడ క్లారిటీగా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏంటి, కాంగ్రెస్ గెలుపు కోసం అంగబలం, అర్ధబలం అందించిన కీలక నేత అధికారంలోకి వచ్చిన తర్వాత నెంబర్ 2గా వెలుగారు. ఓ దశలో శాఖలతో సంబంధం లేకుండా ఆయన చెప్పిందే వేదమన్నట్లుగా సాగింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు ఆయన ప్రోద్బలంతో జరుగుతున్న భూముల వ్యవహారాలపైన ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే కోర్టును ఆశ్రయించారు. మరోవైపు కేంద్ర ఏజెన్సీలు వరుసగా దాడులు చేశాయి. ఫలితంగా ఇప్పుడు సదర్ నెంబర్ 2 గప్చుప్ అయిపోయారు. తన శాఖకే పరిమితమయ్యారు. ముఖ్య నేత రాజకీయ వ్యూహాలతో నలిగిపోతున్న ఆ మంత్రి ప్రస్థానంపై కాంగ్రెస్ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తుంది. అన్నీ తానై నడిపి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 2 ఉమ్మడి జిల్లాలది కీలక పాత్ర. ఆ జిల్లాలలో కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. దీని వెనుక ఆ నేత ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో దాదాపుగా 22 మంది అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారని, అన్నీ తానై నడిపారని చెప్పుకొచ్చారు. అందుకే ఆయనకు
ప్రభుత్వంలో కీలక శాఖ దక్కింది. ఇదే సమయంలో అధిష్టానంతో సాన్నిహిత్యం పెరిగింది. తొలి నాళ్లలో ఆయన నెంబర్ 2గా వెలువొందారు. వాస్తవానికి ఆయన కన్నా సీనియర్లు తరాలుగా కాంగ్రెస్నే నమ్ముకొని సీఎం పదవి రేసులో నిలబడిన నేతలు ఆ మంత్రిని నెంబర్ 2గా పిలిపించుకునేవారు. ఈ విషయాన్ని ఒకటి రెండు చోట్ల ఆయనే స్వయంగా కూడా ప్రకటించుకున్నారు. ఒకప్పుడు ప్రభుత్వంలో ఆయన చెప్పిందే వేదం అనేట్టుగా నడిచింది. శాఖలతో సంబంధం లేకుండా అన్ని విభాగాలపైన సమీక్షలలో పాల్గొన్నారు. ఆ శాఖలకు సంబంధించిన నిర్ణయాలు కూడా స్వేచ్ఛగా వెల్లడించారు. ఇక ముఖ్యమంత్రిని మారుస్తారన్న ప్రచారం జరిగిన ప్రతిసారి ఆయన పేరు బలంగా వినిపించింది. సచివాలయంలోనూ ఆయన కలవడానికి రోజు వందలాది మంది క్యూ కట్టేవారు. పోటీగా ఉన్నారని అణచివేత. రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా తాజాగా ఢిల్లీకి చేరిన ఈ నివేదికలో నెంబర్ 2 ఆ మంత్రికి సంబంధించి ఫైల్ కూడా ఉన్నదని విశ్వసనీయ వర్గాలు చెప్పారు. అయితే తండ్రి కొడుకులపై ఆరోపణల నేపథ్యంలో ఆయన శాఖలను మార్చాలని ఢిల్లీ పెద్దలు సూచించినట్లుగా సమాచారం. నేను అడ్డుపడి నీ పదవి కాపాడిన అంటూ ముఖ్యనేత మంత్రితో చెప్పినట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నెంబర్ 2గా తనకు తానే ప్రకటించుకోవడం, తనకు తానే పోటీగా అన్ని శాఖలపై సమీక్షలు చేయడం, అధిష్టానం దగ్గర స్థానిత్వం పెంచుకోవడం వంటి పరిణామాలు ముఖ్యనేతకు రుచించలేదని పేర్కొన్నారు. ఇటీవల సదరు నేత ప్రభుత్వ సదస్సులకు అడ్డం పెట్టుకుని హెలికాప్టర్లో చెక్కలు కొట్టడం, గతంలో తాను ఫండింగ్ చేసి గెలిపించిన ఎమ్మెల్యేలను వరుసగా కలుస్తుండడం ముఖ్యనేతలకు రుచిపడడం లేదని గుసగుసలు వినబడుతున్నాయి. ఎన్నికల ముందు సోదిలో లేని పార్టీని తాను నిలబెట్టి గెలిపించానని, కానీ మొత్తం ఆయన వల్లే ఏంది అంటే జరిగినట్లుగా నెంబర్ 2 చెప్పుకోవడం ముఖ్యనేతకు విసుగు తెప్పించిందని సమాచారం. ఇక ప్రభుత్వ నిర్ణయాలను తనకన్నా ముందే సదరు నేత చెప్పేయడం పైన తీవ్ర అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఇంటా బయట పొగబెట్టారని గుసగుసలు వినబడుతున్నాయి. ముఖ్యంగా సదరు మంత్రి భూముల వ్యవహారాలపై ముఖ్యనేత దగ్గరుండి తన వర్గం ఎమ్మెల్యేలతో అటు అధిష్టానానికి ఫిర్యాదు, ఇటు న్యాయస్థానాలలో పిటిషన్లు వేయించారని చెప్పుకోవచ్చు. ఒక మంత్రి దగ్గర పనిచేస్తున్న 2 అధికారులను ఆయనకు తెలియకుండానే మార్చేశారని సచివాలయ వర్గాలలో గుసగుసలు వినబడుతున్నాయి. మంత్రికి చాలా సన్నిహితంగా ఉండి భూముల వ్యవహారాల పరంగా దగ్గరుండి చూస్తున్న ఉన్నతాధికారిని తాజాగా వేరే శాఖకు బదిలీ చేశారని ప్రభుత్వ వర్గాలలో చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి విడతలోనే ఆయనను బదిలీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ సదరు మంత్రికి దగ్గరే వ్యవహారాలన్నీ చక్కబెట్టడంతో అప్పట్లో బదిలీ జరిగిందని అంతా అనుకున్నారు. మంత్రికి చెప్పకుండానే అకస్మాత్తుగా వేరే శాఖకు బదిలీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అర్థమైందా? ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో నేనే నెంబర్ 2 అని వెలువలిగిన వ్యక్తి ఎవరో ఇప్పటికైనా అర్థం కావాలి మీకు. ఎవరో కాదు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే దాదాపుగా ఖమ్మం జిల్లాకు సంబంధించి మరో జిల్లాకు సంబంధించి 22 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన ఏం చేసిండంటే పూర్తిగా కూడా వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేసిన తర్వాత జరిగిన పరిణామాలు అన్నట్టు ఇవన్నీ. సో పూర్తి స్థాయిలో నెంబర్ 2 పొజిషన్లో ఆయన మీద గతంలో కూడా ఈడీకి సంబంధించిన పూర్తి స్థాయిలో దాడులు జరిగినాయి. ఆ తర్వాత ఆదానిని లిఫ్ట్ దగ్గర కలిసిల్లనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఆయన శాఖకు సంబంధించిన చాలా మందిని తొలగించే ప్రయత్నం జరిగింది. ఇక సదరు మంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఇప్పుడు ఆచూకీ లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. ఆచూకీ లేకుండా పోవడానికి ప్రధానమైన అంశాలు ఏంటి అంటే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నెంబర్ 2 రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో తనకంటే ఎవరైనా ఎదిగినా, తనకంటే ఎవరైనా కాస్త ఎక్కువగా కనబడిన తొక్కే ప్రమాదం చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది ఒక సాహసం. దాంట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా రావడం ఇంకో సాహసం. ఇక ముఖ్యమంత్రి కావడం కాంగ్రెస్ పార్టీకే సవాలు విసిరేసిండు. సో ఆయనతో పెట్టుకుంటే గిట్లుంటుంది. నెంబర్ 2 అని మోత మోగిన ఆయనే ఇవాళ ఆయనకు మోత మోగుతున్నది అనేది కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంతో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది.